అడోబ్ డిస్ట్రిబ్యూటర్స్ గురించి చూద్దాం. అడోబ్ డిస్ట్రిబ్యూటర్స్ అనేది అడోబ్ డిస్ట్రిబ్యూటర్ అంటే ఏంటిదంటే ఒక కంపెనీ అనొచ్చు, లేకపోతే ఒక ఆర్గనైజేషన్ అనమాట. అది ఏం ప్రొవైడ్ చేస్తుంది మనకి? ఒక కస్టమైజ్ అండ్ రెడీ టు యూజ్ వర్షన్ ఆఫ్ అపాచ్ అడోబ్. ఏదైతే అడోబ్ మనం ఇంతసేపు మాట్లాడుకున్నామో ఆ అడోబ్ని ప్రొవైడ్ చేస్తుంది. మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక రెడీ టు యూజ్ వర్షన్ టైప్ ఉంటుంది అనమాట. అడోబ్తో పాటు మనం టూల్స్ కూడా మాట్లాడుకున్నాం కదా అడోబ్ ఎకోసిస్టంలో. సో ఆ టూల్స్ సపోర్టు, దాంతో పాటు సెక్యూరిటీ, ఇట్లా సింప్లిఫైడ్ ఏమైనా ఇన్స్టాలేషన్ చేయాలంటే సింప్లిఫైడ్ ఇన్స్టాలేషన్ ఉంటుంది అనమాట ఫర్ ఎంటర్ప్రైజెస్ ఆర్గనైజేషన్స్కి. అర్థమైందా? అడోబ్ డిస్ట్రిబ్యూటర్ కంపెనీ అది మనకు కస్టమైజ్డ్ అడోబ్ అపాచ్ అడోబ్ అని ఇస్తుంది. దాంతో పాటు టూల్స్ ఇస్తుంది, సెక్యూరిటీ సపోర్ట్ అన్నీ ఇస్తుంది. ఓకే, మనం ఇన్స్టాల్ చేస్తాం ఎంటర్ప్రైజెస్ కోసం. ఇప్పుడు అలాంటి ఏ ఆర్గనైజేషన్స్ కంపెనీస్ టాప్ అడోబ్ డిస్ట్రిబ్యూటర్స్ అన్నాం కదా, అలాంటి కొన్ని టాప్ అడోబ్ డిస్ట్రిబ్యూటర్స్ చూద్దాం. ఫస్ట్ ఏంటంటే క్లౌడ్రా. అదేం ప్రోడక్ట్ ప్రొవైడ్ చేస్తుందంటే క్లౌడ్రా డాటా ప్లాట్ఫామ్, సిడిపి అనొచ్చు. దీనికి ఉన్న ఫీచర్స్ ఏంటిది? ఇది ఏంటిది? ఎంటర్ప్రైజ్ ఉంటుందో ఆ గ్రేడ్ లెవెల్లో మంచి సెక్యూరిటీ ఇస్తుంది. ఇంకా రియల్ టైంలో డాటా బ్యాచ్ ప్రాసెసింగ్ మంచి పనికి వస్తుంది. అడోబ్ అంటేనే డాటాని ప్రాసెస్ చేసి స్టోర్ చేసి మేనేజ్ చేస్తుంది. సో అలా రియల్ టైం డాటాని బ్యాచ్ ప్రాసెసింగ్ చాలా మంచి పనికి వస్తుంది ఇది. ఇంకా అడోబ్ ప్లస్ స్పార్క్ ప్లస్ ఈవీ ప్లస్ ఇంప్లాయ్ అని ఉంటుంది అనమాట. ఇలా నోట్ చూడండి, మర్జ్డ్ విత్ ఏమిటోని ఆటోన్ వర్క్స్. ఎప్పుడు మర్జ్ అయినంటే ఆటోన్ వర్క్స్లో మర్జ్ అయింది 2019లో. ఇది ఇప్పుడు నెక్స్ట్ అడోబ్ డిస్ట్రిబ్యూటర్ ఆటోన్ వర్క్స్. ఇది ఇప్పుడు ఈ క్లౌడ్ ఉందో దాంట్లో ఒక పార్ట్ అనమాట. ఇదేం ప్రోడక్ట్ ప్రొవైడ్ చేస్తుంది అంటే ఆటోన్ వర్క్స్ డాటా ప్లాట్ఫామ్, హెచ్డిపి అనొచ్చు. ఇది 100% ఓపెన్ సోర్స్ డిస్ట్రిబ్యూషన్. ఓపెన్ సోర్స్ అంటే ఫ్రీ టు యూజ్ ఉంటుంది. ఇంకా స్ట్రాంగ్ ఇంటిగ్రేటెడ్ విత్ అపాచ్, నీఫీ కానీ స్ట్రోమ్తో మంచి ఇంటిగ్రేట్ అయ్యి ఉంటుంది స్ట్రాంగ్గా. ఇది బిగ్ డేటా గవర్నెన్స్, బిగ్ డేటా ఉన్నాక గవర్నెన్స్ది ఆర్ సెక్యూరిటీ పైన మంచి ఫోకస్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చి మ్యాపార్. ఇది ఎవరు అక్వైర్ చేసుకున్నారంటే హెచ్పిఈ అక్వైర్ చేసుకుని. ఇది ఏం ప్రోడక్ట్ ప్రొవైడ్ చేస్తుంది? మ్యాపార్ కవరేజ్ డాటా ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తుంది. దీనికి ఉన్న ఫీచర్స్ ఏంటి? ఇది యూనిఫైడ్ సపోర్ట్ ఉంటుంది అడోబ్ కోసం. ఎస్క్యూఎల్ ఉండదు, నో ఎస్క్యూఎల్ యూజ్ చేస్తుంది. అండ్ రియల్ టైమ్ అనలిటిక్స్ పనికి వస్తుంది. ఇంకా హై పర్ఫార్మెన్స్ ఉంటుంది మ్యాపార్ ఫైల్ సిస్టమ్కి. మ్యాపార్ ఫైల్ సిస్టమ్ని ఇట్లా షార్ట్ ఫామ్ రాస్తారు. ఇప్పుడు హెచ్పి అమెజాన్ డాటా ఫ్యాబ్రిక్తో ఇంటిగ్రేట్ అయింది. ఈ అమెజాన్ ఈఎంఆర్ అనేది ఎలాస్టిక్ మ్యాప్ రెడ్యూస్ అనమాట. ఈ ప్లాట్ఫామ్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ మాట్లాడుకుంటాం. అమెజాన్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ మీరు చేసి ఉంటాడు, దానికి సంబంధించిందంట ఆ ప్లాట్ఫామ్ ఇది అడోబ్ని, స్పార్క్ని, ఈవీని, హెచ్పిఎస్, ఆన్ క్లౌడ్ ఇవన్నిటిని మేనేజ్ చేస్తుంది. దీనికంటూ ఆటో స్కేలింగ్ ఉంది. ఇంకా కాస్ట్ ఎఫిషియెంట్గా ఉంటుంది ఇది ప్రొవైడ్ చేసేది. ఇంకా S3తోని, రెడ్షిఫ్ట్తోని, అదర్స్ ఏడబ్ల్యూఎస్ సర్వీస్తో అన్నిటితో మంచిగా ఇంటిగ్రేటివ్ ఉంటుంది. ఏడబ్ల్యూఎస్ చేసి ఉంటే మీకు ఇవన్నీ ఐడియా ఉంటాయి. ఇంకా మైక్రోసాఫ్ట్ SDI ఇన్సైట్స్. ఇది అజూర్ క్లౌడ్ ప్లాట్ఫామ్. ఇవి ఫీచర్స్ వచ్చి ఫుల్లీ మేనేజ్డ్ క్లౌడ్ అడోబ్ సర్వీస్ అనమాట. ఇది స్పార్క్ని, ఈవీని, కఫ్కాని, హెచ్బిఎస్ని సపోర్ట్ చేస్తుంది. దాంతో పాటు మంచిగా పనిచేస్తుంది పవర్ బిఐతోని, ఎక్సెల్తోని. లాస్ట్ది 6th గూగుల్ క్లౌడ్ డాటా ప్రోక్. ఇది ఏం ప్లాట్ఫామ్? గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇక ఫీచర్స్ గురించి మాట్లాడితే అంటే ఇది దీని ప్లాట్ఫామ్ పైన ఉందన్నమాట. ఇది ఫాస్ట్ అండ్ ఈజీ టు యూజ్ అడోబ్ అనమాట. ఇంకా స్పార్క్ క్లస్టర్స్ ఉంటుంది. ఇక మన బిగ్ క్వీరీ నుంచి గూగుల్ క్లౌడ్ స్టోరేజ్తో ఇంటిగ్రేట్ అయ్యి ఉంటుంది. సో నువ్వు ఎంత వాడితే అంత పే చేస్తే సరిపోతుంది. పే టు యూజ్ ప్రైజింగ్ పరంగా ఉంటుంది. నువ్వు వాడకపోతే నువ్వు పే చేయాల్సిన అవసరం లేదు. సో ఎంత అమౌంట్ ఆఫ్ వాడితే అంత అమౌంట్ పే చేస్తే సరిపోతుంది. అలా పనిచేస్తాను. పే టు యూజ్ అనమాట గూగుల్ క్లౌడ్ డాటా ప్రోక్.